కొరుట్ల బీట్ నుంచి మాట్లాడుతున్నాం. కొరుట్ల మాది, నా పేరు షహబాబు. ఇప్పుడు దాదాపు నేను అడ్లు వేసి 20 రోజులు అవుతుంది. 20 రోజులలో ఒక కుప్ప కూడా పోలేదు. నా పక్క పొంటి కూడా అట్లానే రాత్రి వర్షం పడి మొత్తం నానిపోయినాయి అడ్లు. పక్క పొంటి నేర్పుదామంటే కూడా జాగా లేకుండా అయిపోయింది. దీనికి మొత్తం పట్టించుకుంటా లేరు, వాళ్ళు చూపెట్టేటోళ్ళు లేరు, హమాలో లేరు అంటారు, లేకుంటే సంచులు లేదంటారు. పల్లెటూళ్ళలో అంతా మొత్తం అయిపోయింది కాట. మన కొరుట్లనే బీట్ మొత్తం ఇక్కడ అక్కడ ఉన్నది. దీనికి నష్టం ఇప్పుడు ఓలియాలా ఏం కాదా ఇప్పుడు చూడుర్రి, మొత్తం తాట్పత్రులు బరాబర్ లేవు, అంతా చిన్న తాట్పత్రులు ఇస్తారు. మనకి ఏం మొత్తం ఘోరంగా ఉన్నది. దీనికి పట్టించేటోళ్ళే లేరు. కొరుట్ల బీట్ కాగా వాళ్ళు లేరు, అసలుకే దిక్కు లేరు చూపించేటందుకు. మీరే చూడాలి. బీట్ ఇవాళ చాలా నెల అవుతుంది, నెల దాటిపోయింది. అకాల వర్షాలు కాబట్టి మొత్తం వరిధాన్యం మొత్తం నానిపోయింది. ఆల్రెడీ యూతే మళ్ళీ మొత్తం మళ్ళీ పరిస్థితికి వచ్చింది. అమలు మాత్రం వారం నుంచి వచ్చారు. అదే కంటిన్యూ నెల నుంచి అమలు వస్తే మాత్రం ఇదివరకు ఈ కుప్పలు ఉండకపోతే ఏముండకపోతుంది సార్, రైతులకు అందరికీ ఇంత ఇబ్బంది కాకపోతుండే. కానీ ఈ కుప్పలు పెట్టకపోవడం వల్ల ఏమైంది అని చెప్పంటే, ఎక్కడ కుప్పలు అక్కడనే ఉండడం వల్ల ఇటు అటు జరపరాకుండా పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల మాకు ఇబ్బంది అయింది. వర్షంతో మళ్ళీ కింద మీద మళ్ళీ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్లేస్ పక్కన ప్లేస్ లేదు మరలేద్దామంటే. అదే ఇట్ట కాంట పెట్టినట్టు అయితే నెల నుంచి కాంట పెట్టినట్టు అయితే ఈ రోజుల్లో ఏ ప్లేస్ కూడా ఉండకపోతుండే, మంచి కుళ్ళ అయిపోతుండే, సగం బీట్ కాల్ అవుతుండే. ఇంతవరకు 80% కూడా బీటీ కాలే అంటే అర్థం చేసుకోండి. 80% 90% అట్లే ఉంది. ఎవరు కాంట పెట్టిన ఒక 16%, అంటే దాదాపు అంటే 16 మంది కాంట పెట్టారు. నెల నుంచి కాంట పెడితే దాదాపు ఇవరికి 70-80% బీట్ దగ్గరికి వస్తుంది. చుట్టుపక్కల మొత్తం కూడా అన్నీ కూడా కాలేనాయి. కానీ మన కొట్ల బీట్ ఇట్లా ఈ విధంగా ఎందుకుంది అని చెప్పంటే ఎవరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. తగిన చర్యలు దీని మీద తీసుకోవాలని విన్నపం ఇస్తున్నాం.